హలో గైస్, ఎలా ఉన్నారు? లాస్ట్ ఇయర్ అండర్ 30K బడ్జెట్లో ఒక మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తున్న ప్రతి ఒక్కరికి వివో నుంచి వివో T3 అల్ట్రా ఫోన్తో ఒక మంచి కెమెరా ఫోన్ అయితే తీసుకొచ్చారు. అది వివో వాళ్ళకి చాలా పెద్ద కంబ్యాక్ అయితే అయింది. ఇంకా మనకి ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ వివో T4 అల్ట్రా అయితే మనకి ఈ రోజు అయితే లాంచ్ చేశారు. దీని యొక్క ఫస్ట్ సేల్ మనకి 18th జూన్ 12 PM నుంచి ఫ్లిప్కార్ట్లో అయితే సేల్ అవబోతుంది. ఇంకా దీని యొక్క బేస్ మోడల్ 8GB ర్యామ్ 256GB వేరియంట్ అయితే మనకి 37,999 అయితే పెట్టారు. 3000 కార్డ్ డిస్కౌంట్ పోను మనకి 34,999 అయితే ఫస్ట్ సేల్ అయితే వస్తుంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రెసెంట్ అయితే అవైలబుల్లోకి తీసుకురాలేదు, చూడాలి ఫస్ట్ సేల్ అయిపోయిన తర్వాత ఏమైనా తీసుకొస్తారేమో. ఇంకా నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి 12GB ర్యామ్ 512GB వేరియంట్ అనమాట. ఇది మనకి 41,999 పెట్టారు. కార్డ్ డిస్కౌంట్ పోను మనకి 38,999 అయితే వస్తుంది. సో ఇంకా మనం ఈ వీడియోలో ఈ లాస్ట్ ఇయర్ వచ్చిన వివో T3 అల్ట్రాకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న T4 అల్ట్రాకి డిఫరెన్స్ ఏంటి, నేను ఎందుకు T4 అల్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే మనకి T3 అల్ట్రా చూసుకుంటే మనకి ఇప్పుడు ప్రెసెంట్ బేస్ మోడల్ వచ్చేసి 8GB ర్యామ్ 128GB వేరియంట్ ఆఫర్స్ ఉంటే 25K సేల్ అవుతుంది, లేదంటే 28K అరౌండ్ ఆ ప్రైస్ బడ్జెట్ అయితే వచ్చేస్తుంది. T3 అల్ట్రా కంటే T4 అల్ట్రా కొనడానికి ఏవి బెటర్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, కొన్ని అయితే డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. వివో T3 అల్ట్రాలోనే స్పెసిఫికేషన్స్ కొన్ని బాగుంటాయి, అది మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఇంకా అలానే ఈ ప్రైస్ బడ్జెట్ కి ఈ ఫోన్ వర్తా కాదా, అలానే ఈ ఫోన్ ఎవరికి సూటబుల్ అవుతుంది, అవన్నీ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణ. అందరికీ నమస్తే. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు కృష్ణ. ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2024లో లాంచ్ అయిన వివో T3 అల్ట్రాకి జూన్ 2025 లాంచ్ అయిన వివో T4 అల్ట్రాకి డిఫరెన్స్ అయితే చూద్దాం మనం. ఇంకా డిస్ప్లే చూసుకుంటే T3 అల్ట్రాలో 120Hz AMOLED డిస్ప్లే 4500 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఇందులో మనకు వచ్చేసి 6.67 ఇంచ్ 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇది మనకి 5000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఆ T3 అల్ట్రాలో ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 9200+ ప్రాసెసర్. T4 అల్ట్రాలో కొంచెం ప్రాసెసర్ ఇంప్రూవ్ అయితే అవుతుంది, మరి హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఏమి ఉండదు. MediaTek Dimensity 9300+ ప్రాసెసర్. ఇంకా మనం బ్యాటరీ చూసుకుంటే 5500 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. T4 అల్ట్రాలో సేమ్ అలానే ఉంటుంది, కాకపోతే 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి ఇందులో సపోర్ట్ చేస్తుంది. వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా చూసుకుంటే T3 అల్ట్రాలో 4000 mm² అయితే ఉంటుంది. T4 అల్ట్రాలో చూసుకుంటే మనకి 4363 mm² వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో ఇవి స్పెసిఫికేషన్స్ అయితే ఆల్మోస్ట్ సేమ్ గా అయితే ఉంటాయి. ఇంకా మనకి డిఫరెన్స్ చూసుకుంటే మనకి కెమెరాలో అయితే మారిపోతుంది, అలానే కొన్ని ఫీచర్స్ అయితే ఇందులో అడిషనల్ గా T3 అల్ట్రాలోనే బాగుంటాయి కంపేర్ టు T4 అల్ట్రా. మనం వివో T4 అల్ట్రా యొక్క పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం నెగిటివ్స్ నుంచి అయితే మాట్లాడుకుంటాం. ఫస్ట్ నెగిటివ్ నాకు అనిపించింది వచ్చేసి IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్. ఎందుకో చెప్తాను చూడండి. దీని ముందు మోడల్ వివో T3 అల్ట్రా ఏదైతే ఉందో అందులో మనకి IP68 వాటర్ రెసిస్టెంట్ తీసుకొచ్చారు. దీంట్లో మాత్రం మనకి IP64 డిగ్రేడ్ అయితే చేసి తీసుకొచ్చారు, అది ఎందుకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ అలానే సెకండ్ థింగ్ వచ్చేసి కెమెరాస్. వీళ్ళు మెయిన్ గా టార్గెట్ చేస్తుంది కెమెరాస్ లో సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఇస్తున్నారు. దీని ప్రీవియస్ మోడల్ వివో T3 అల్ట్రాలో మనకి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఏ సెన్సార్స్ యూజ్ చేశారు డిస్ప్లే అయితే చేయలేదు, కానీ మనం మెగాపిక్సెల్ వైజ్ కంపేర్ చేసుకున్నా కూడా T3 అల్ట్రాలో 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. డౌన్ గ్రేడ్ చేసి 32 మెగాపిక్సెల్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అలానే నెక్స్ట్ చిన్న నెగిటివ్స్ చూసుకుంటూ వస్తే దీంట్లో IR బ్లాస్టర్ అయితే ఉండదు. ఇది నెగిటివ్ అయితే కాదు, ఇంకొక చిన్న డ్రాబ్యాక్ నాకు అనిపిస్తుంది అయితే కొంచెం ప్రాసెసర్ ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండని అయితే. T3 అల్ట్రాలో 9000 MediaTek Dimensity 9300+ ప్రాసెసర్ తీసుకొస్తే ఇందులో కొంచెం ఇంప్రూవ్ చేసి 9400+ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. మీరు డిఫరెన్స్ వస్తే ప్రైమరీ క్లాక్ స్పీడ్ లోనే అర్థమైపోతుంది. ఇందులో మనకి 3.35 GHz ఉంటే ఇందులో ప్రైమరీ క్లాక్ స్పీడ్ వచ్చేసి 3.4 GHz అయితే ఉంటుంది. సో ఇవి నాకు అనిపించిన కొన్ని నెగిటివ్స్ అయితే. ఇప్పుడు మనం పాజిటివ్ విషయానికి వద్దాం. పాజిటివ్ చూసుకుంటే ఫస్ట్ మెయిన్ దీన్ని తీసుకొచ్చిన పర్పసే కెమెరా ఓరియంటెడ్ ఫోన్ గా. సో మనం ఫస్ట్ పాజిటివ్ కెమెరాస్ అనమాట. ఇందులో మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే ఉంటుంది. ఇంకా మెయిన్ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ IMX 921 సెన్సార్ అయితే యూజ్ చేశారు. అలానే ఇంకొకటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది. ఇంకొకటి 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ సోనీ IMX 882 సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి 3x వరకు ఆప్టికల్ పెరిస్కోపిక్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది, అలానే 100x వరకు డిజిటల్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంతకుముందు మనం చూస్తుంటే సామ్సంగ్ S23 అల్ట్రా S24 అల్ట్రాలు చూస్తాం కదా, 100x డిజిటల్ జూమ్ సేమ్ అదైతే ఇందులో ఇంప్లిమెంట్ అయితే చేశారు. ఇంకా అలానే ఫ్రంట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. ఏ సెన్సార్ వాడారో డిస్ప్లే అయితే చేయలేదు. సో ఇదే నాకు అనిపించిన పాజిటివ్ అయితే. కొన్ని యాడ్ ఆన్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అదేంటంటే ఇందులో మనకి యూస్ చేసిన ర్యామ్ అండ్ కాన్ఫిగరేషన్ వచ్చేసి LPDDR5 5X అయితే కాదు, UFS 3.1 అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి FunTouch OS 15 అయితే రన్ అవుతుంది, Android 15 అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలానే అప్డేట్స్ విషయానికి వస్తే 3 years Android అప్గ్రేడ్స్, అలానే 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని ప్రామిస్ అయితే చేశారు. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ చూసుకుంటే డిస్ప్లే మనకి 6.67 ఇంచ్ 1.5K క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. చూడడానికి ప్రీమియం అయితే ఉంటుంది. 35,000 పెడుతున్నాం కదా, ప్రీమియం గానే ఉంటుంది. మరి పాజిటివ్ యాడ్ ఆన్ పాయింట్ వచ్చేసి దీని యొక్క ఏ ఫీచర్స్, సర్కిల్ టు సెర్చ్ అయితే ఉంటుంది, అలానే AI నోట్ అసిస్ట్, AI కాల్ ట్రాన్స్లేషన్, అలానే AI ట్రాన్స్మిట్ అసిస్ట్ కూడా ఉంటుంది. కాల్ రికార్డింగ్స్ అయితే ఉంటాయి. అలానే ఇది మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వివో T4 అల్ట్రా యొక్క పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అయితే. ఇప్పుడు మనం కంక్లూజన్కి వస్తే ఈ వివో T4 అల్ట్రా ఎవరైతే నాకు అర్జెంట్గా అండర్ 35K బడ్జెట్లో ఒక మంచి కెమెరా చెప్పు బ్రో, అందులో కూడా మనకి టెలిస్కోపిక్ లెన్స్ అయితే ఉండాలి అని చూస్తుంటారో వాళ్ళకైతే ఈ ఫోన్ అయితే సజెస్ట్ చేస్తాను.
నాకు ప్రెసెంట్ అయితే అంత అర్జెంట్ లేదు, నాకు కొంచెం టైం ఉంది, కానీ కెమెరా సెంట్రిక్ ఫోనే కావాలనుకుంటే వెయిట్ చేయండి. ఇది మనకి దీపావళి సేల్స్ ఆ టైంలో మనకి అరౌండ్ 30,000 ప్రైస్ బడ్జెట్లో అయితే వస్తుంది. అప్పుడు మీరు కొనుక్కుంటే చాలా వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అవుతుంది. ఇంకా మనకి అక్కడ కాంపిటీషన్ కూడా చూసుకుంటే పెద్దగా కెమెరా సెంట్రిక్ ఫోన్స్ అయితే పెద్దగా టార్గెట్ చేసి తీసుకురారు. ఎక్కువగా మనకి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్స్ వస్తాయి. మనం చూసుకుంటే ఐకో నుంచి కూడా ఐకో నియో 10 అయితే లాంచ్ అయిపోయింది, ఐకో నియో 10 లాంచ్ అయిపోయింది, రియల్మీ GT7 సిరీస్ అయితే లాంచ్ అయిపోయింది. అవన్నీ కూడా పర్ఫార్మెన్స్ టార్గెట్ చేసింది, ఏది కెమెరా ఓరియంటెడ్ ఫోన్స్ అయితే కావు. బెటర్ మీరు ఎక్కువ కెమెరాకి ప్రియారిటీ ఇచ్చే పని అయితే మీరు ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోండి. కానీ నాకు కొంచెం కొన్ని డ్రాబ్యాక్స్ అయితే అనిపించాయి. చెప్పా కదా, వివో T3 అల్ట్రాతో కంపేర్ చేసుకుంటే వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండదు. మీరు అంత ప్రైస్ బడ్జెట్ పెడితే 35,000 ప్రైస్ బడ్జెట్ పెడతా డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండదు. IP64 రేటింగ్ అయితే వస్తుంది. అలానే ఇంకా మనకి కెమెరా కూడా డిగ్రేడ్ అయితే చేసి తీసుకొచ్చారు. అలానే గేమింగ్ కూడా ఆడుకోవచ్చు, మరి ఫ్లాగ్షిప్ రేంజ్ అయితే ఉండదు, మామూలుగా మీరు ఆడుకోవచ్చు జనరల్గా. సో మీరు చూసి అయితే తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వివో T4 అల్ట్రా యొక్క రివ్యూ అయితే. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలానే ఈ ఫోన్ ఎవరైనా కొనాలనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ అయితే చేయండి. అలానే ఇంకా మన కంటెంట్ నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.